ప్రస్తుతం మనం తాడిపత్రి పట్టణంలోని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. దాదాపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద గత 3 నుంచి 4 రోజుల నుంచి పోలీసు బందోబస్తు కొనసాగుతూనే ఉంది. దాదాపు చూస్తున్నాం పదుల సంఖ్యలో పోలీసులు చుట్టూ ఎమ్మెల్యే ఇంటి చుట్టూ కూడా ప్రస్తుతం కాపలా బందోబస్తు ఉన్న పరిస్థితి. ఇంటి చుట్టూ బ్యారికేడ్ ఏర్పాటు చేసి ఎవరో కూడా రాకుండా ఇంటి చుట్టూ ఎక్కడైతే దారులు ఉన్నాయో దారులు మొత్తం మూసివేసి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాన్ని. అంటే ఎవరు చుట్టుపక్కల అనుచరులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు రాకుండా పూర్తిగా దారుని మూసివేసి బారికేడ్ల ద్వారా దారుని మూసివేసి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఇంటి చుట్టూ బందోబస్తు పూర్తి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనము ఈ దాడి జరిగిన తర్వాత ఇంటి పరిస్థితి ఏంది, ఇంటి వద్ద ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది కూడా మనం వివరించే ప్రయత్నిద్దాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మొదటిసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. దాదాపుగా గత 4 రోజుల నుంచి కార్యకర్తలు ఎవరూ కూడా రాని పరిస్థితి. ఇంతవరకు ఎవరూ కూడా ఇట్లా ఎప్పుడూ సందడిగా ఉండి కార్యకర్తలతోనూ ప్రజలతో అనుచరులతో సందడిగా ఉండే ఎమ్మెల్యే నివాసం ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా కేవలం 1-2 పని మనుషులు తప్ప ఏ ఒక్కరు కూడా రాని పరిస్థితి. దాదాపుగా ఇల్లు మొత్తం నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. అయితే పోలీసులు సీసీ కెమెరాలు ఇంట్లోకి దూరి మరీ తలుపులు పగలగొట్టుకొని బద్దలు కొట్టుకొని ఇంట్లోకి దూరి మరీ యుద్ధం సృష్టించారు. దాని తాలూకా ప్రస్తుతం ఎలా ఉంది, నిజంగానే అలా చేశారా లేదా అనేది కూడా మనం ఒకసారి ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో ఉన్నాం. దాదాపుగా పూర్తిగా తాళం వేసిన పరిస్థితి. ఇంటికి కేవలం పని మనుషులు తప్ప ఎవరు కూడా రాని పరిస్థితి. ఎమ్మెల్యే కేతిరెడ్డి కారు కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. దాదాపు చూస్తూ ఉన్నాం, నిర్మానుష్యంగా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకు. ఒకసారి కేతిరెడ్డి ఇంట్లో సీసీ కెమెరా నిజంగా పోలీసులు పగలగొట్టారా లేదా అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. స్పష్టంగా మనం విజువల్స్లో మనకి కెమెరామెన్ ప్రసాద్ చూపిస్తున్నారు. విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. సీసీ కెమెరాలు పూర్తిగా తొలగించిన పరిస్థితి. ఎమ్మెల్యే ఇంట్లో ఎక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా ఒక్కటి కూడా లేకుండా అన్ని పూర్తిగా తొలగించిన పరిస్థితి ఉంది. చూస్తూ ఉన్నాం. దాదాపుగా నేత విజువల్స్లో చూపించాము. నిన్న మొన్న పోలీసు బలగాలు చేసిన విధ్వంసకాండ ఏదైతే ఉందని వైసీపీ కంప్లైంట్ ఇచ్చిందో ఎన్నికల సంఘానికి, దానికి అనుగుణంగానే సీసీ కెమెరాలు ఒక్కటి కూడా లేకుండా దాదాపుగా అన్ని చోట్ల కూడా పూర్తిగా ధ్వంసం చేసిన విధంగా కనిపిస్తూ ఉన్నాయి మనకు. సీసీ కెమెరాలతో పాటు వాటికి ఉన్న కనెక్షన్లు కూడా పూర్తిగా తొలగించేసి వీటన్నిటిని కూడా తొలగించి ఇక్కడ పెట్టే పరిస్థితి దాదాపుగా చూస్తూ ఉన్నాం. గ్లాసులు కూడా పగలగొట్టిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే గ్రిల్కి సంబంధించి గ్లాస్ ఉందో ఆ గ్లాసు మొత్తానికి కూడా పూర్తిగా పగిలిన పరిస్థితి. గాజు పెంకులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. దాదాపుగా గాజుకు సంబంధించిన వస్తువులన్నీ కూడా చిందరబందరగా పడి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కింద కూడా ఏదైతే ఫ్లోర్లో కూడా ఈ గాజు పెంకులు కనిపిస్తూ ఉన్నాయి. రాళ్ళు గాజు పెంకులే, ఇంకేమీ కనిపించట్లేదు మనకు. ఇల్లు మొత్తం కూడా ఇవే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా ఇంటి దగ్గరి వరకు కూడా టీడీపీ శ్రేణులు ఎలా వచ్చారో అంటూ కూడా, ఎలా రాణించారు వాళ్ళంటూ కూడా ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంటి దగ్గరి వరకు వచ్చి టీడీపీ జెండా ఎగిరివేసి అంత కూడా పోలీసులు స్వేచ్ఛనిచ్చారు అంటూ కూడా ఆయన ఏదైతే ఏఎస్పీ రామకృష్ణ వైపు అన్ని వేలు చూపిస్తున్నారు. ఏఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలోనే పోలీసులు ఇంట్లోకి వచ్చి ఈ విధంగా ప్రవర్తించారు. సీసీ కెమెరాలు చూస్తూ ఉన్నాం. మరొక సీసీ కెమెరాని ఎలా చేశారో చూస్తాం. ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు. మరొక సీసీ కెమెరాని కూడా అయితే ఇక్కడ సీసీ కెమెరా ఫిట్టింగ్ చేసి ఉండేది పూర్తిగా వైర్లు వాటిని తొలగించేసి ఒక దూరంగా విసిరి పారేసిన సంఘటన కూడా చూడొచ్చు. మనం దూరంగా ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. మనం దూరంగా ఒక ములతంది పైన పూర్తిగా విసిరి పారేశారు సీసీ కెమెరాలని కూడా. ఇదంతా కూడా పోలీసులే కావాలని చేయించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏఎస్పీ రామకృష్ణ చౌదరి తొత్తుగా మారాడు అంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోపించిన విధంగా కూడా ఇంట్లో ఎవరు కూడా ప్రస్తుతం లేని పరిస్థితి. ఏది దాడి జరిగిన రోజు అర్ధరాత్రి 2:30 తెల్లవారుజామున 2 గంటలకు వచ్చే పనులు ఏముంటాయి? ఇంట్లో ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలా మీరు ఇంట్లోకి వస్తారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దాదాపు వందలాది మంది పోలీసులతో ఇంటి మొత్తం జల్లెడ పట్టి అందులో ఉన్న కార్యకర్తలు దాదాపు 50 మందిని కూడా తీసుకొని వెళ్ళినట్టు సమాచారం అందుతోంది. ఈ కార్యకర్తలందరినీ కూడా ఎవరు కూడా లేని పరిస్థితి. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం మనం ఏ విధంగా ఉందనేది కూడా సిచ్యువేషను. మొదటిసారిగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇంట్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తుంది మీకు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అన్నది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి తలుపులు కూడా మనం ఓపెన్ చేసే పరిస్థితి చూద్దాం. దాదాపుగా ఎవరు కూడా లేని పరిస్థితి. ఇంట్లో కూడా పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి. ఎవరు కూడా ఇంట్లో సెక్యూరిటీ కూడా లేనివైనా 30 మనుషులు కూడా లేకుండా కూడా మొత్తం ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఇల్లు మొత్తం కూడా ఇదే విధంగా ఉంది, నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. ఎటు చూసినా కూడా బీతావాంగా ఉన్న ఎప్పుడు కార్యకర్తలతో సందడిగా ఉండే నివాసం కూడా పూర్తిగా ఎవరూ లేకుండా ఉన్న పరిస్థితి. అయితే ముందస్తు బెయిల్కి కేతిరెడ్డి అప్లై చేస్తున్నారో ఆ బెయిల్ రాగానే ఆయన అజ్ఞాతం వీడి తాడిపత్రి పట్టణంలోకి కానీ లేదా అనంతపురంలోకి కానీ వచ్చే పరిస్థితి ఉంది అంటూ కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ తన పేరు కనిపిస్తుందో ఎఫ్ఐఆర్లో
పేరు వచ్చిన వెంటనే ముందస్తు బెయిల్కి అప్లై చేసి ముందస్తు బెయిల్ ఓకే అయితే మాత్రమే ఆయన వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా బయట వార్తలు వస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి చూసుకుంటే దాదాపుగా తరబేతి పట్టణంలో ఒక నిర్మానుష్యంగా మారిందని చెప్పొచ్చు. 140% అమలు అవుతుండటంతో ఎవరు కూడా ఇంటి వైపు వచ్చే సాహసం కూడా చేయలేదు అంటే కూడా స్పష్టంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం తలపతి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో యోగానంద్, బిగ్ టీవీ, తలపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.